99.9% వస్తే ఆల్ ఇండియా ర్యాంకు 1 to 1200 వస్తుంది. గ్యారంటీగా టాప్ 3 ఎన్ఐటీస్లో ట్రిచి, సూరత్కల్, వరంగల్లో మీకు సిఎస్సి సీట్ వస్తుంది. సో 99% కానీ వస్తే మిడ్ టైర్ ఎన్ఐటీస్లో లేదా ట్రిపుల్ ఐటీ బ్రాంచెస్లో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 99%కి అంటే దాని ఆల్ ఇండియా ర్యాంక్ ఎయిర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అండి 6000 to 12000 ర్యాంక్ అయితే వస్తుంది. సో 67% కానీ వస్తే మీ ర్యాంక్ వచ్చేసి 25,000 నుంచి 35,000లో వస్తుంది. మీకు లోయర్ బ్రాంచెస్ అంటే మెకానికల్, సివిల్ అటువంటి వాటిలో ఎన్ఐటీస్ మిడ్ టైర్ ఎన్ఐటీస్లో వస్తుంది, లేదా సిఎస్సి ఇన్ లోయర్ ఎన్ఐటీస్ అంటే మనకి నార్త్ ఈస్ట్లో అటువైపు ఉంటాయి కదా, వాటిలో మీకు సిఎస్సి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 95% వస్తే ఏం చేయాలంటే జిఎఫ్టీఎస్లోకి ఎంటర్ కావాలి, లేదా స్టేట్ గవర్నమెంట్లో టాప్ కాలేజ్ అయినటువంటి సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో మీకు 95, 96, 97 కూడా మీకు ఇక్కడ స్టేట్ కాలేజ్లో కూడా సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది, మీకు 75,000 వరకు. సో ద పర్సంటైల్ పారాడాక్స్, ఒకవేళ 94% వస్తే ఏమవుతుంది అనేది చూసినప్పుడు మీరు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు, కానీ మీ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1,10,000 ఉంటుందండి. 1,10,000కి మీకు ఇన్సఫిషియంట్ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయినటువంటి దాంట్లో మాత్రం మీకు దీంట్లో సీట్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఇది జనరల్కి. సో మనకి ఇప్పటి వరకు తెచ్చుకున్నటువంటి మార్కులతో 50% యుద్ధం అయితే కంప్లీట్ అయిందండి. రిమైనింగ్ 50% యుద్ధం అనేది మనకి జోసా కౌన్సిలింగ్ రూపంలో ఉంది. ఎవరైతే అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఆటోమేటిక్గా అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళని తీసుకోరండి. మళ్ళీ దీనికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఏప్రిల్ 23వ తారీఖున మొదలయ్యేటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మే 2వ తారీఖు వరకు ఉంటుంది. JEADV.ac.in ఇది వెబ్సైట్, దీంట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్వాలిఫికేషన్ డజంట్ మీన్ ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అవ్వదు, మీరు వెళ్ళి చేసుకోవాలి. సో మే 4వ తారీఖు ఫైనల్ ఫీ పేమెంట్కి డెడ్ లైన్ అండి. సో మే 17వ తారీఖు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డే ఐఐటి రూర్కి వీళ్ళు డిసైడ్ చేస్తారు. పేపర్ 1 9 AM, పేపర్ 2 2:30 PMకి అయితే ఉంటుంది. సో ఇండియన్ ఫిమేల్స్ SC STకి అయితే 1,600 రూపాయలు అండి ఫీజు. జనరల్ అండ్ ఓబీసీ మేల్స్ కోసం 3,200 రూపాయలు మీరు ఐఐటి అడ్వాన్స్కి ఫీజు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది JEE అడ్వాన్స్ గురించి. సో అసలు మొత్తం మీద జోసా కౌన్సిలింగ్ అంటే ఏంది? జోసా కౌన్సిలింగ్ అనేది మనకి మెయిన్ ఎన్ఐటీస్, ఐఐటీస్ మరియు ట్రిపుల్ ఐటీస్ మరియు GFTS ఈ 4 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయి, ఈ 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, వీటికి సంబంధించినటువంటి జరిగే కౌన్సిలింగ్నే మనం జోసా కౌన్సిలింగ్ అంటారు. దీని యొక్క ఫేజ్ 1 వచ్చేసి జూన్ 2వ తారీఖున మొదలవుతుందండి 2026. సో దీన్ని ఎలా చేయాలన్నట్లయితే సబ్మిట్ ఇన్స్టిట్యూట్ ప్లస్ అకాడమిక్ ప్రోగ్రామ్ కాంబినేషన్స్ ఇన్